హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా పెళ్లి ముచ్చట్లు. నేను క్రిస్టియన్ అయినప్పటికీ, మా వారు హిందూ అయినప్పటికీ మా మ్యారేజ్ ఎలా జరిగింది, అప్పట్లో మేము ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, అసలు మ్యారేజ్ ఎలా ఫిక్స్ అయింది, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని ఈ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. మా జంటను కూడా మీరు బ్లెస్ చేయండి. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయని మన పెద్దవాళ్ళు అంటారు కదా. బహుశా మాది కూడా అదే విధంగా ఆ దేవుడే నిర్ణయించబడి ఉంది అని నేను నమ్ముతాను. అందుకే మా మధ్య మతాల భేదాలు ఉన్న మా మ్యారేజ్ జరిగింది. ఇక మా పెళ్ళి అయితే అరేంజ్ మ్యారేజే, కానీ మా మతాలు వేరు. అంటే సేమ్ క్యాస్టే, కాకపోతే వాళ్ళు గుడికి వెళ్తారు, మేము చర్చికి వెళ్తాం. అది ఎలా అంటే మా నాన్నకి కానీ నాకు కానీ పట్టింపులు ఉండవు. అన్ని మతాలు అన్నీ ఈక్వల్గానే మేము నమ్ముతాము. ఇక మా వారు పిల్లని అడగడానికి వచ్చినప్పుడు మేము హిందూస్ ఇలాగ టెంపుల్కి వెళ్తాం, మరి మీరు క్రిస్టియన్ కదా, చర్చికి వెళ్తారు కదా, మరి మీకు ఓకేనా అంటే ఇక మేము అన్నీ ఆలోచించుకొని అబ్బాయి మంచివాడు అని తెలిసినాక ఏది ఏమైనా సంబంధం వదులుకోవద్దు అని మా నాన్న ఫిక్స్ అయ్యారు. ఇక నా పెళ్ళి అయితే పూర్తిగా హిందూ సాంప్రదాయంగా జరిగింది. మొత్తం ఆ పద్ధతిలోనే. ఇక మేము విలేజ్లో ఉంటాం కాబట్టి పద్ధతులు అయితే ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది. చర్చికి అయితే వెళ్తాము, కానీ అన్నీ కూడా మేము ఈక్వల్గా పాటిస్తాము. అలా ఎందుకు అనేసి అంటే మా ఫోర్ ఫాదర్స్ అందరూ హిందూసే, కానీ ఇంటికి వచ్చిన కోడళ్ళు మాత్రం క్రిస్టియన్. మా నాన్నమ్మ కానీ అలాగే మా అమ్మ కూడా. అయినా పెళ్ళిళ్ళు అంటే దేవుడి నిర్ణయం కదా, మనం నిర్ణయించుకున్నది కాదు. అందుకనే మా పెళ్ళి ఇలా జరిగిందనమాట. మా పెళ్ళి అయితే 2021లో అంటే కోవిడ్ తర్వాత జరిగింది. కాస్త రెస్ట్రిక్షన్సే ఉండే, కాకపోతే చూసుకొని మామూలుగా ఉన్న దాంట్లో కొద్దిగా పద్ధతులను పాటిస్తూనే చేసుకున్నాము. ఇక హిందూ పెళ్ళి అంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదా. ఆ పందిరి కానీ, ఆ సాంప్రదాయాలు కానీ, ఆ కొన్ని పద్ధతులు అయితే నాకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి మా వారు నాకు మెట్టెలు పెట్టారు. భర్త కాలు పట్టుకోవడం నాకు నిజంగా నచ్చలేదు, ఎందుకంటే అది తప్పదట. అంటే హిందూ పెళ్ళిలో భర్తనే భార్యకి మెట్టెలు పెడతారు, కానీ క్రిస్టియన్ మ్యారేజ్లో మాత్రం మేనమామనే కోడలికి మెట్టెలు పెడతారు, కానీ ఇక్కడ వేరు. ఇక్కడైతే జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే అవి రెండు విడదీయలేనంత దగ్గరగా కలిసిపోతాయి. భార్యాభర్తలు కూడా అదే విధంగా ఉండాలని జీలకర్ర బెల్లం పెడతారు.
ఇక తాళిబొట్టు 2 సూత్రాలున్న తాళిబొట్టు భర్త భార్యకి కడతారు. అంటే ఒకటి పుట్టింటిది, ఇంకొకటి మెట్టినింటిది. ఒక ఇంటికి వచ్చినప్పుడు ఇంకొక ఇల్లుని మర్చిపోవద్దు అనేసి 2 సూత్రాలున్న తాళిబొట్టు కడతారు. నాకు తెలిసి అదే అనుకుంటున్నా. ఇంకేదైనా ఉంటే తప్పకుండా నేను తెలుసుకుంటాను, నాకు మెసేజ్ చేయండి. ఇక మా సైడ్ అయితే పిల్లగానికి మేనమామలు అంటే పిల్ల మేనమామలు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇక మా వారికి మా మేనమామ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది అసలు మర్చిపోలేని అనుభూతి కదా, అందులోనూ అమ్మాయిలకి. ఆ తాళి కట్టే క్షణంలో అయితే అసలు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. నాకైతే మరీ సిగ్గుపడిపోయాను. ఇక మా పెళ్ళిలో అయితే నేను మా వారు భలే ఎంజాయ్ చేశాము. అంటే అల్లరిగా అనిపించింది. అంటే అక్షింతలు వేసుకోవడం, అదే తలంబ్రాలు కానీ, జీలకర్ర బెల్లం కానీ, కాలు తొక్కడం కానీ, ప్రతి మూమెంట్ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశాము. మా చుట్టాలలో కొంతమంది అసలు పెళ్ళికి రాలేదు, హిందూ మ్యారేజ్ చేస్తున్నారు అనేసి. ఏంటో పిచ్చి జనాలు అన్నీ ఒక్కటని ఈ పిచ్చి జనాలకు ఎప్పుడు తెలుస్తుందో. ఇక పెళ్ళయ్యాక కూడా అస్సలు పద్ధతులే తెలియదు. ఇంటికి వెళ్ళాక మా అత్తయ్య ఒక్కొక్కటి నేర్పించింది, నేను కూడా శ్రద్ధగా నేర్చుకున్నాను. ఇక మా సైడ్ అయితే చాలా కోపడ్డారు. బొట్లు పెట్టుకున్నా ఏదైనా రెడీ అయినా కూడా ఇంకా అవన్నీ నేను పట్టించుకోకుండా నా లైఫ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక అలా అనేసి పూర్తిగా నేను హిందూగా మారిపోలేదు. రెండింటిని పాటిస్తాను, చర్చికి వెళ్తాను, వీలైనప్పుడు మా వారు గుడికి కూడా తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి కానీ ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి. ఇప్పటికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అన్నీ ఈక్వల్గా చూసే మనసుకి అలాంటి విభేదాలు ఉండవు కదా. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి అనేది ఒక మంచి మెమొరబుల్ డే కదా. ఆ మెమరీని నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుందని నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మరీ వెళ్ళండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.